వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 25వ రోజు పారాయణము. నానా నృత్యము. ఖందాకర్ దేశపాండే యొక్క కొడుకు పేరు నానా. ఈయన జమీందారు ఇంటికి చెందిన యువకుడు. సౌందర్యవంతుడై గాత్రం చాలా మధురంగా ఉండేది. శ్రీమంతుల ఇంట్లో జన్మించడం వల్ల జనం ఆయనని నానాసాహెబ్ అని పిలిచేవారు. ఆయనకు చిన్నప్పటి నుండి నృత్య గీతముల వలన ధనమార్జించు మేళగాండ్లను పరిచయము చేసుకుని వారి నృత్య గానాల యందు ఆసక్తి కలవాడై మేళగాండ్రతో స్త్రీ వేషం వేసుకుని నాట్యము చేయుటకు ఇష్టపడేవారు. జాతిలో తెలివిగలవాడై స్వరూపంలో సుందరుడై కంఠము మధురమై ఉన్న ఆ బాలకుడు యుక్త వయస్కుడై ఉండి ఆ మేళగాండ్రతో పరిచయం చేసుకుని తిరిగేవాడు. కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా జరిగేది. తర్వాత బహిరంగంగానే ఆ నాట్యం చేసే స్త్రీలతో తిరగడం, నాట్యం చేయడం జరిగేది. ఆ రోజులలో దేశపాండే అంటే గ్రామానికి పెద్దవారు. వయస్సులో ఉండి సంపత్తికి వారసుడైనా కూడా ఆ మేళగాండ్రతో తిరుగుతూ నృత్యం చేయడం మానలేదు. గ్రామస్తులకు ఈ విషయం తెలిసినా ఏమీ చేయలేకపోయారు. చివరికి అందరూ కలిసి బ్రాహ్మణ జాతి నుండి అతనిని వెలివేశారు. వెలివేసినా కూడా నాట్యంపై అభిలాష తక్కువ కాకుండా అదే స్వభావంతోనే ఉండడం వల్ల జనం తప్పు పడుతుంటే చివరికి మాణిక్ నగర్కి వచ్చి చేరుకున్నాడు. ప్రభు దర్బార్లో నిత్యం గాన నాట్య కార్యక్రమాలు జరిగేవి. నానాకు స్వభావ సిద్ధంగా ఇష్టమైన నృత్యము చేసే కోరిక తీరక ప్రభు దర్బార్లో ఉండి ప్రభు దర్శనం చేసుకుని తన పూర్తి కథను తెలియజేసి ప్రభు చరణాలకు శరణు కోరుతూ నన్ను పావనము చేయండి అని వేడుకున్నాడు. మహారాజా, నేను అనాచారిని. నా ప్రవృత్తి మారడం లేదు. నాకు నర్తించాలనే అనిపిస్తుంది. తన పాపకర్మలను చెబుతూ ఎంత ప్రయత్నించినా కూడా నర్తించాలనే కోరిక పోవడం లేదు. దీనికి నేను ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ప్రభువుకి అతనిపై దయ కలిగింది. ఆయన అంతఃకరణ ప్రభువుకి తెలుసు కనుక ఆయనకు ఇష్టమైన నాట్యాన్ని సరైన మార్గంలో చూపిస్తే అతను ఉద్ధరింపబడతారని, ఆయనకు జన్మత ఇష్టమైన కోరికకు భంగం కలిగించకుండా తిరిగి ఉత్తేజం కలిగింపజేశారు. నీవు ఎలా నాట్యం చేస్తావో ముందు నాకు చూపించు, తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను. అలా ప్రభు అనగానే నానాకు అమితమైన ఆనందం కలిగింది. అన్నీ సిద్ధం చేసుకుని ప్రభు ముందు స్త్రీ వేషధారణలో నాట్యం చేశాడు. అతని ప్రతిభ అద్భుతమైనది. అతని స్వరూపం చూసి అతని పాటను విని జనులు మోహితులయ్యారు. ఆ రోజు నానా చాలా బాగా నాట్యం చేశాడు. అతని కళను గౌరవించి ప్రభు తన వద్ద ఉంచుకొని స్వయంగా కొన్ని పద్యాలు నేర్పించి కృష్ణునిపై ఉన్న భక్తిని పెంచి ఎలా అభినయించాలో నేర్పించారు. ఈ విధంగా కృష్ణ భక్తిని నాట్యం ద్వారా తనకు అలవాటు చేసిన తర్వాత కృష్ణునికి సంబంధించి నాట్యం చేస్తూ దానిలో నిమగ్నమయ్యేవారు. ప్రభు కృష్ణునిపై రాసిన పదాలను నానా కారణంగానే రాయబడి ఆయన సమక్షంలో విద్య తేజస్సు ఉత్పన్నమయ్యింది. నానాను ద్వేషించేవారు ప్రభువు నానాకు ఆశ్రయం ఇచ్చారని తెలుసుకుని నానాను కులము నుండి బహిష్కరించవలసిందని హంపి జగద్గురువులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకుని జగద్గురువులు నానాకు సంజాయిషి ఇవ్వవలసిందిగా లేఖ రాశారు. నానా ఆ లేఖను ప్రభువుకి చూపించగా ప్రభువు నానాకు కొన్ని సలహాలు ఇచ్చి జగద్గురువుల వద్దకు పంపారు. తాను పాపినని తనకు శిక్ష విధించుటకు పూర్వం తన నృత్య గీతములను ఒకసారి చూడమని చెప్పగా జగద్గురువులు అంగీకరించిరి. నృత్యమును చూసి జగద్గురువులు ఆనందించి ప్రభు ఈయనను ఇప్పటికే పరిశుద్ధుణ్ణి చేశారు, తాను చేసేది ఏమీ లేదని చెప్పి నానాను పిలిచి ప్రసాదం ఇచ్చి పంపించారు. ప్రసాదం తీసుకొని తిరిగి మాణిక్ నగర్ చేరిన నానా ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఉండిపోయారు.
ఈ విధంగా తన భక్తులకు వాళ్లకు ఇష్టమైన మార్గంలో దారి చూపించి వారిని ఉద్ధరించడం ప్రభు యొక్క సమర్థత. ప్రభువుది సకలమత సంప్రదాయము. ఇదే ప్రభు యొక్క విశేషము. ఎవరికైనా వారి కర్మలపై దోషం చూపించకుండా వారిలో ఉన్న ప్రతిభను బయటకు తెచ్చి మోక్షం యొక్క దారి చూపించేది నిజమైన సద్గురువుల శక్తి. వీరికి తప్పించి ఎవరికి ఆ శక్తి ఉంటుంది? ప్రభు చేతిలో ఉన్న వారికి అధోగతి కలిగించే శక్తి ఎవరికీ ఉండదు. ఇలా ప్రభు వద్దకు వెళ్ళిన భక్తులను ఎప్పుడూ ఉపేక్ష చేయలేదు. మాకు పట్టుకోవడానికి వస్తుంది కానీ విడిచిపెట్టడం రాదు. ఇది ప్రభువాక్యం. భక్తులకు ఇది ఎంత ఆశాజనకమైంది. ఇంత దృఢమైన స్పష్టమైన మాట ఏ ఇతర సంత మహాత్ములు ఇచ్చినట్లుగా మాకు కనిపించలేదు. అక్కల్కోట్ స్వామి ప్రభు యొక్క నివాసము మాణిక్ నగర్లో స్థిరమైన తరువాత అన్ని రకాల ప్రజలు ప్రభు యొక్క దర్శనానికి రావడం ప్రారంభమైంది. రాజవంశానికి చెందినవారు, శ్రీమంతులు, షావుకారులు, దేశ్ముఖ్, దేశపాండే ఇలా పెద్దవారే కాకుండా సాధువులు, సంతులు, బైరాగులు, గోసాయిలు, బ్రహ్మచారులు, సన్యాసులు, శాస్త్రులు, వైదికులు, పురాణికులు, హరిదాసులు, గాయకులు, నాయకులు అన్ని రకాల వారు రాసాగారు. అక్కల్కోట్ స్వామి సచ్చరిత్రలో ప్రభువు గురించి పద్య రూపంలో ఇచ్చిన వివరాలు మేము భక్తులకు వివరంగా మాటల్లో రాస్తున్నాము. మొఘలాయుల కాలంలో హుమనాబాద్కి దగ్గరలో మాణిక్ నగర్ అనే సుందరమైన ప్రదేశం ఉంది. అక్కడ మాణిక్ ప్రభు అనే సిద్ధపురుషుడు నివాసం ఉండేవారు. దయ, క్షమ, శాంతి, భక్తి, జ్ఞాన సహిత విరాగి అయి రాగద్వేషాలను పరిత్యజించి బాల్యావస్థ నుండి సంసారాన్ని పరిత్యజించి బ్రహ్మానందంలో మునిగి కళ్యాణి నగరాన్ని ఉద్ధరించి మాణిక్ నగరాన్ని నిర్మించి దానిని తపస్థానంగా చేసుకొని శుద్ధ భావనతో 1000 మందికి దర్శనం ఇచ్చేవారు. వారి వద్దకు వైదికులు, పండితులు, హరిదాసులు, గాయకులు, జ్యోతిష్యులు, శ్రీమంతులు, గృహస్థులు, షావుకారులు, వ్యాపారులు మొదలైన వారు వచ్చేవారు. పైన వివరించిన విధంగా పెద్ద పెద్ద సాధువులు, సంతులు, మహంతులు, సన్యాసులు నిరంతరాయంగా వస్తూ ఉండేవారు. మహారాష్ట్రలో ఆ కాలంలో సత్పురుషులకు ఇతర సత్పురుషులతో సంబంధాలు ఉండేవి. ఆ కాలంలో మహారాష్ట్రలోని ప్రముఖ సత్పురుషులలో అక్కల్కోట్ స్వామి, మీరజ్కి చెందిన అన్నాబువా మహారాజ్, కొల్హాపూర్కి చెందిన కృష్ణస్వామి ఉరఫ్ కుంభార్ స్వామి మరియు యశ్వంతరావు దేవ్మామ్లేదార్ ఈ 4 ప్రముఖులు ప్రభు యొక్క సమకాలీనులు. ఆ ఐదుగురిలో ప్రభువు అగ్రగణ్యులనడానికి ఏ విధమైన సందేహం లేదు. ప్రభువు చిన్ననాటి నుండి అన్ని ఉన్న అలౌకిక సామర్థ్యం, దివ్య తేజస్సు, కఠినమైన వైరాగ్యము, అసామాన్యమైన జ్ఞానము, అప్రతిహతమైన కర్తృత్వ శక్తిని చూస్తే సహజంగానే పై విషయం నిజం అనిపిస్తుంది. సమర్థుల కాలంలో ఏ విధంగా సమర్థుల వారు శ్రేష్టమైన వారో అలాగే ప్రభు కాలంలో ప్రభు శ్రేష్టమైన వారుగా గౌరవించబడేవారు. ప్రభు దర్శనం కోసం ఆ కాలంలో అందరూ సత్పురుషులు వచ్చేవారు. అక్కల్కోట్ ప్రజలకు, అక్కడి రాజదర్బార్కు చెందిన అధికారులకు మాణిక్ నగర్తో విశేషమైన సంబంధం ఉండేది. ఆ దర్బార్లోని గ్రామంలోని చాలామంది ప్రభు దర్బార్కు వస్తూ పోతూ ఉండేవారు. అక్కడి రాజావారు ప్రభు వద్దకు ఛత్రం, పల్లకి పంపారు. ప్రభు అక్కల్కోట్కు రావాలని వారికి కోరికగా ఉండేది. అందుకని ఆ సామాను పంపించారు. ప్రభు ఇక ముందు ఎప్పుడైనా వస్తానని చెప్పి వారిని తిరిగి పంపించారు. అక్కల్కోట్ జనంతో పాటు రాజుగారికి కూడా ప్రభువు అక్కల్కోట్ రావాలని ఆతురతగా ఉండేది. తరువాత తమ ఊరికి వస్తానని మాట ఇవ్వడం వల్ల ప్రభు రాక కోసం నిరీక్షిస్తూ ఉండిపోయారు. అక్కల్కోట్ సంస్థాన ప్రతినిధి అయిన బాబా సబ్నీస్ ప్రభువును తమ గురువుగా అక్కల్కోట్ తీసుకువెళ్లేందుకు వచ్చిరి. అదే సమయంలో ఒక తేజోమయ సత్పురుషులు ప్రభు దర్శనానికి మాణిక్ నగర్ వచ్చి ఉండిరి. వీరు దిగంబరులై దృఢకాయులై ఉండిరి. వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడేవారు కాదు. ప్రభు మహారాజు గారు వారితో 3 రోజులు ఏకాంత చర్చ జరిపారు. ప్రభు వారిని తమ సోదరులుగా భావించేవారు. ప్రభు ప్రేమకు స్వామి ముగ్ధులై తను మాణిక్ నగర్లో ఉంటామని తమ ఇష్టాన్ని తెలియజేశారు. అప్పుడు ప్రభు కింద వృక్షం పెరగదని చెబుతూ బాబా సబ్నీస్ గారికి వీరే మీ సద్గురువులు, మీకు మంచి జరుగుతుంది అని ఆశీర్వదించి వారిని అక్కల్కోట్కు తీసుకువెళ్ళమని చెప్పి పంపించారు. ఈ సత్పురుషులే అక్కల్కోట స్వామి సమర్థులు. అక్కల్కోట్ నుండి పల్లకి, ఛత్రం మొదలైనవి వచ్చిన సమయంలో శంకరప్ప ఉద్గీర్ అనే పేరుగల భక్తుడు ప్రభు సన్నిధిలో ఉండిరి. ఆయన్ని పిలిచి ప్రభువు సామాగ్రి ఇచ్చి, మా వంటి ఫకీరులు ఇవి తీసుకుని ఏం చేయాలి?
మీరు తీసుకువెళ్ళండి అని ప్రభువు చెప్పగానే అతను నమస్కారం చేసి, ప్రభు, నేను బీదవాణ్ణి, తీసుకెళ్ళడానికి నా వద్ద మనుషులు లేరు, వాటిని నేనేం చేసుకోవాలి అన్నారు. అప్పుడు ప్రభు ముందు తీసుకొని వెళ్ళండి, మిగతాది అదే సర్దుకుంటుంది, నీవు చింతించకు అన్నారు. ప్రభు ప్రీతితో ఇస్తున్న దానిని ప్రసాదంగా భావించి తీసుకున్నాడు. తరువాత ప్రభు కృపతో వారి కీర్తి ఐశ్వర్యం పెరిగి ధనవంతులయ్యారు. ఈ శంకరప్పను ప్రభు 4 కోసుల దూరంలో ఏదైనా కనిపించేటట్లు దివ్యదృష్టి ఇచ్చారని చెబుతారు. ఇప్పటి వరకు ఈ వంశానికి చెందిన వారు సత్పురుషులై ఉన్నత స్థితిలో ఉన్నారు. విఠలరావు తాలూకుదారు. మాణిక్ నగర్లో ప్రభు నివాసం స్థిరమైన తరువాత ప్రభు కృప లభించిన భక్తులలో విఠలరావు తాలూకుదారు అగ్రగణ్యులుగా లెక్కింపబడతారు. విఠలరావు చాంగ్లేర్కు చెందిన కులకర్ణి వంశస్థులు. చాంగ్లేర్ చిటుగుప్ప తాలూకాలో ఉంది. హుమనాబాద్కి చెందిన నవాబుల సంస్థానంలో షేక్దరి పనిలో నియమించబడ్డారు. ఆ సమయంలో 15 రూపాయల జీతం మాత్రమే ఉండేది. విఠలరావు ఏ విధంగా పై పదవికి వెళ్లారో వివిధ చరిత్రకారులు వివిధ రకాలుగా రాశారు. విఠలరావు భార్య బయానాబాయి మాణిక్ నగర్కి వచ్చి తీర్థం తీసుకోకుండా, ప్రభు దర్శనం చేసుకోకుండా భోజనం చేసేది కాదు. బీద స్థితి నుండి పైకి రావాలని ప్రభు వద్ద ఈ నియమముతో ఉండేది. చివరికి ప్రభు కృపతో 15 రూపాయల జీతం 100 రూపాయలుగా, తరువాత 700 రూపాయలకు పెరిగి వారి దారిద్ర్యం పూర్తిగా రూపుమాసి ఆయన పెద్ద తాలూకుదారు అయ్యారు. ఏ విఠలరావు ఇంట్లో అయితే 2 పూటలా తినడానికి తిండి కూడా దొరకలేదో ఆ ఇంట్లో సాక్షాత్ లక్ష్మి నివసించసాగింది. విఠలరావు ప్రభువుని తన ఆఖరి శ్వాస వరకు విస్మరించలేదు. తరువాత ఆయన లక్షల రూపాయలను ప్రభువుకు సమర్పించుకున్నారు. టోల్ అనే చరిత్రకారులు కొంచెం భిన్నంగా రాసిన తాత్పర్యం మాత్రం ఇదే. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతం 25వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.